హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా లక్స్ గైస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే చికెను కోడికాళ్ళు తోటి నేనైతే చారు ఎలా పెడుతున్నా మన పల్లెటూరు స్టైల్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అరకేజీ చికెన్ తీసుకున్నా. అరకేజీ చికెన్ తీసుకొని సన్నగా అయితే ముక్కలు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది. సో కంటెంట్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు, అందుకని కంటెంట్ ఏం లేదని వీడియో అయితే ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. సో ఛానల్ అయితే ఆపను, రన్ చేస్తూనే ఉంటాను. ఓకే చూడండి వీడియో స్కిప్ చేయకుండా. సో నేనైతే చికెను అరకేజీ చికెన్ తీసుకొని దీన్ని అయితే కటింగ్ సన్న ముక్కలు అయితే కట్ చేసుకుని ఇక చూడండి ఫ్రెండ్స్. ఇవి 2 కోడి కాళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళని కాలుస్తున్నాను స్టవ్ మీద. ఎందుకంటే ఇట్లని ఇలా కాలవాలి ఫ్రెండ్స్. కాలిసి ఇప్పుడు దీని మీద మనం పొట్టు తీయాలంటే ఇట్లా కాలిస్తేనే పొట్టు వచ్చింది అన్నమాట. సో నేను ఎలా కాల్చి పొట్టు తీసేది ఎలా నేను చూపిస్తాను చూడండి. చిన్న మంట పెట్టాను ఫ్రెండ్స్. చిన్న మంట అయితే పెట్టి ఇదిగో బాగా అట్ట బాగా మాడిపోయేలాగా కాకుండా అదిగో చూడండి అలా కాలవాలన్నమాట. ఈ పక్క అయితే కాల్చాను, మళ్ళీ రెండో సైడ్ కూడా కాలవాలి. అట్లా మనం కాల్చేటప్పుడు తిప్పుతా కాలవాలన్నమాట. ఒక పక్కే పెట్టేసామనుకో మాడిపోద్ది. సో ఒకటైతే ఫైనల్గా కాల్చాను చూడండి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకొని మనం పొట్టు తీసుకొని ఇంకా ఆ గోర్లు అవన్నీ పొట్టు అంతా తీసి సన్నగా ముక్కలు అయితే కట్ చేసేసాను. నేనైతే ఇట్లా పొట్టు తీసేది చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పొట్టుకునే వాళ్ళు లేరు అన్నమాట ఫోను. అందుకని నేను ఇంకా పొట్టు తీసుకొని శుభ్రం కడిగి ముక్కలు అయితే కటింగ్ చేసుకున్నాను. సో చికెన్ని ఈ కాళ్ళని మొత్తం కడుక్కొని ఇంకైతే గిన్నెలో పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, పొట్టు అంతా తీసాక తెల్లగా వచ్చినాయి. కోడి కాళ్ళు చారు పెట్టాలంటే కంపల్సరీ కాలవాల్సిందే, అప్పుడు బాగుంటాయి అన్నమాట. నేనైతే ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కట్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినవి అల్లము, చిన్నులపాయి, కొబ్బరి అండ్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాలు, చెక్క వేసి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇక వీటైతే ఎక్కింది, ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే ఆయిల్ బాగానే మరింత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కోడికాలు చారు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో ఆయిల్ అయితే వీట ఎక్కింది. నేనైతే ఉల్లిపాయలు అయితే వేసాను. సో 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను. 2 పచ్చిమిరపకాయలు వేసా. ఈ కాస్త వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసాను. ఈ కాస్త గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకొని ఇంకా చూడండి చికెన్ పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానో, ఇలా ఎందుకు ఎక్కువ వేసానంటే కోడికాలు చారు పెట్టాలి కాబట్టి చారుకి మనకి కూర అనేది మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కోడికాలు చారు మంచి పర్ఫెక్ట్గా హిట్ అయ్యిద్ది అన్నమాట. సో అందుకని నేను ఇలా చేశాను. సో మా పల్లెటూరు స్టైల్లో మేమైతే ఇలా చేసాము. మీరు ఎలా చేస్తారనేది కంపల్సరీగా మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది కాస్త పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టకుండా చిన్న మంట మీద ఫ్రై చేయాలన్నమాట, ఎందుకంటే మాడిపోకూడదు. మాడిపోయిందంటే కూర అనేది టేస్ట్ మారిపోయింది అన్నమాట. అడుగంటకుండా అలా మనం ఫ్రై చేయాలన్నమాట. సో ఫైనల్గా అయితే మాత్రం ఫ్రై అయితే అయింది. చూడండి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నామో చికెన్ని మొత్తం దీంట్లో వేస్తున్నాను.
చికెన్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కూరకు సరిపడినంత గళ్ళుప్పు అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా మసాలా అంతా మనం వేసిన మసాలా ఉప్పు మొత్తం ఇలా కలిపి మనము అయితే ఇలా కలిపితే ముక్కలకు పట్టిద్ది మాట. సో చూడండి, ఇలా కలిపి మూత పెట్టాలి. సో కలిపాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. ఇది 5 నిమిషాల తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మసాలా మనం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ముక్కలకైతేనే బాగా పట్టింది మాట గ్రేవీ. ఇప్పుడు మళ్ళీ మనం కలుపుదాము. అలా 2-3 సార్లు కలిపితే కొంచెం మసాలా అనేది కలిపే కొందు ముక్కలకు బాగా పట్టిద్ది మాట. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్క అయితే చిన్న టమాటా తీసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని అయితే నేను వేస్తాను కట్ చేసి. ఇప్పుడు మనం కూరకు సరిపడినంత కారం అయితే తీసుకుందాం. ఇది ఇచ్చి మసాలా కారం ఫ్రెండ్స్, గొడ్డు కారం కాదు. కూరకు సరిపడినంత కారం అయితే వేసి కలుపుతున్నాను. కలిపాక మనం ఒక 2 నిమిషాల పాటు కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి కలిపితే కిందకి మీదకి గట్ట కలుపుకుంటా ఉంటే ముక్కలకు అనేది బాగా పట్టిద్ది, కారం ఎక్కడ మిస్ కాకుండా. సో మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. సో ఇప్పుడైతే కారం కూడా మగ్గింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు మనమైతే చారు పెట్టుకోవడానికి నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకుంటాను. చూడండి, కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. మరి అంత నీళ్ళ కాకుండా, అంత పలసన అంత చిక్కదనం కాకుండా మనకి చారు ఎలా సరిపడిద్దా అనేది చూసుకొని వేసుకోవాలి. సరిపోయినంత అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇలా కోడి కాళ్ళు చికెన్ 2 కలిపి చారు పెట్టుకుంటే మనం చపాతీలోకి కానీ అండ్ లంచ్లోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, కోడి కాళ్ళు కూర ఎలా చేశాను. సో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్.